ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సరళ యాప్ కానివ్వండి, నమో యాప్ కానివ్వండి, ఎవరికి అప్లోడ్ చేయడం వస్తలేదు, చాలా ఇబ్బంది ఉంది. దాన్ని బట్టి అందువల్ల ఏమవుతుందంటే మనకు రాష్ట్రంలో 40% మన జిల్లా మనకు ఫీడ్బ్యాక్ రిపోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పేసి మనకు పార్టీ ఆదేశించింది. ఆ విధంగానే మన ముదోల్ కన్వీనర్ గారికి ఆదేశించి 6 నుంచి 8 వరకు 5 నుంచి 8 వరకు గ్రామోత్సవ అభియాన్ చెప్పేసి ఆ కార్యక్రమం చెప్పాము. ఆ కార్యక్రమం ప్రకారం గ్రామోత్సవ అభియాన్ మనము మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నిర్ణయించిన ప్రకారం 27వ తేదీ రోజు అమ్మవారి దర్శనం చేసుకొని బైంసపట్నంలో బహిరంగ సభ పెట్టాలని చెప్పడం జరిగింది. ఇక్కడ మా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అన్నిటి నేను ఒకటే కోరుకుంటున్నాను, 17th 18th ఏదైతే ఢిల్లీలో ప్రోగ్రాం ఉంది నేషనల్ మీటింగ్ గురించి, దయచేసి మాకు అల్లకెళ్ళి ఎగ్జామ్షన్ చేసి ఈ ప్రోగ్రాంకు నాకు సక్సెస్ఫుల్ చేయడానికి పర్మిషన్ లేదని గౌరవ పార్లమెంట్ సభ్యులు గారికి చెప్తున్నాను. అదేవిధంగా ఏదైతే మనం ముదోల్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎలక్షన్స్లో 24,000 మెజారిటీతో మనం ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిపిస్తున్నాం. చాలా సంతోషకరం. 75 సంవత్సరాల నుంచి మనం కలవాలనుకుంటున్నాం. ఇక్కడ మన జెండా భారతీయ జనతా పార్టీ జెండా ముదోల్ గడ్డ మీద ఉండాలని మన అందరి సహకారంతో ఈరోజు మనం సక్సెస్ చేసుకున్నాం. ఈ సక్సెస్ చేసిన తర్వాత కూడా మనకు 6 నెలల లోపట్ల మన పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్లో మోదీ గారికి 3వసారి ప్రధానమంత్రి చేయాలంటే మన ఆదిలాబాద్ ఆదివాసీ బిడ్డని గెలుచుకున్నాలా. ఎందుకంటే 2018లో 19లో మనం ఇక్కడ 40,000 మెజారిటీతో పార్లమెంట్ సభ్యులు గెలిపించడం జరిగింది. ఈరోజు దాదాపు 7 సెగ్మెంట్స్లో 4 అసెంబ్లీ శాసనసభ్యులు ఉన్నారు. ఒక ఇద్దరు చాలా తక్కువ ఓట్లతో విడిపోయారు. అందరు కలిసికట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా మనం ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ గెలచ్చు. మనకి ఇక్కడ ముదోల్ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు వచ్చినాయి, 99,000 ఓట్లు వచ్చినాయి. మీ అందరి సహకారంతో ఎట్లయితే అసెంబ్లీలో కష్టపడ్డారో దానికన్నా ఎక్కువ మనకు ప్లస్ పాయింట్. ఎందుకంటే రామ మందిరం అయింది. 500 సంవత్సరాల కింద మనం ఏదైతే కలలు అనుకున్నాం ఆ రామ మందిరం పూర్తిగా అది ఒక ఉద్దేశం చేసుకొని 1,50,000 ఓట్లు మనం ఈ ముదోల్ గడ్డ మీద సాధించాలని అందరికీ నా కార్యకర్తలు కోరుకుంటున్నాను. ఖచ్చితంగా కష్టపడి ఓట్లు కూడా సాధిస్తాం. ఈ ప్రోగ్రాంకు వచ్చేసిన అందరు సోదరులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, ఖచ్చితంగా పార్లమెంట్ సార్ గారికి చెప్తున్నాం, మేము కానీ నిర్మల్ జిల్లా కానీ మీకు మెజారిటీ ఇస్తాం, మీకు గెలిపిస్తాం. మా ఒక భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడని మోదీ గారికి ఒక గిఫ్ట్ ఇస్తామని తెలియజేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.